అప్పు, కళ్యాణ్ వాళ్ళు స్టేజ్ మీద నించొని వాళ్ళ లవ్ స్టోరీని చెప్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఏంటి ఇదంతా నాకే జరిగినట్లుగా అనిపిస్తుంది. ఎందుకో అర్థం కావటం లేదు అని చెప్పేసైతే అనుకుంటూ వాళ్ళ లవ్ స్టోరీని అలా వింటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం మా ఇద్దరికి ఇష్ట ప్రకారంగా ఈ పెళ్లయితే జరగలేదు. కానీ పెళ్లి పీటల దాకా వచ్చేసిన తర్వాత నన్ను ఎవరి పరువు పోగొట్టుకోకూడదని చెప్పి నా ఫ్యామిలీ నన్ను, తన ఫ్యామిలీ తనని ఒప్పించి మరీ ఈ పెళ్లి జరిపించారు. అంతే తప్ప మా ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. కానీ ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే తన పెళ్ళిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నా పెళ్లిలో ఇదంతా జరిగినట్లుగా నాకు అనిపిస్తుందే, ఎందుకో అర్థం కావటం లేదు. వీళ్ళ లవ్ స్టోరీ వింటే నా జీవితంలోనే ఇదంతా జరిగినట్లుగా ఎందుకు నాకు అనిపిస్తుంది, ఏంటో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ లవ్ స్టోరీని అలా వింటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం అవును, మా ఇద్దరికి ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాము ఆ పెళ్లిపీటల మీద అని చెప్పేసి అయితే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే కళ్యాణ్ వైపు అలా ఆతృతగా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏంటి ఈయనకు ఏమైనా గుర్తొస్తుందా అని చెప్పేసి అయితే రాజు వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం ఏంటి రాజు అలా అయిపోతున్నాడు, ఏదో జరుగుతుంది, తనకి గతం గుర్తొచ్చేస్తుందా ఏంటా అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజుకి అవన్నీ గుర్తు వచ్చి తనకి కళ్ళు తిరగడం, తలనొప్పిగా ఉండడం అయితే మొదలవుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయన ఇలా ఉన్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే కళ్ళు తిరిగి కిందన పడిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే చాలా కంగారు పడిపోతూ రాజు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది.